హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే స్టెప్ బై స్టెప్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను రండి. ఈ వీడియో నేను మీకు K20 Proలో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేయడానికి అండ్ యూట్యూబ్ క్రియేట్ చేయడానికి మనకి 2 ఐటమ్స్ కావాలి. ఒకటి మొబైల్ ఫోను, ఇంకొకటేమో ఇంటర్నెట్. సో నా ఫోన్ని ఆల్రెడీ ఇంటర్నెట్కి కనెక్ట్ చేశాను. కొత్తగా మొబైల్ కొన్నప్పుడు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. దీంట్లో సెకండ్ స్పేస్ అని ఒకటి ఉంటుంది జియోమీ ఫోన్స్లో. సో దాంట్లోకి వెళ్తే మొత్తం కొత్తగా ఉంటుంది అన్నమాట, కొత్తగా క్రియేట్ అవుతుంది ఒక స్పేస్. దాంట్లో చూపిస్తున్నాను. దీంట్లో ఏమీ ఉండవు చూడండి. ఇది ఇప్పుడు రిఫ్రెష్ అవుతుంది. యూట్యూబ్ ఏమీ లేదు, లాగిన్ అయ్యి ఏమీ లేదనమాట. ఏవి పని చేయవు, ఎందుకంటే మనం ఇప్పుడు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని దీన్ని యాక్సెస్ చేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను చెప్పినట్టు చేయండి. మనకి మొబైల్లో ఏదో ఒక డిఫాల్ట్ బ్రౌజర్ అనే ఒకటి వస్తుంది. ఇది దీనికైతే క్రోమ్ వచ్చింది. మీకు మీ ప్రొవైడర్, మీ మొబైల్ ఎవరైతే అమ్ముతున్నాడో ఆ బ్రాండ్ అది ఒక బ్రౌజర్ని దీంట్లో ఇన్స్టాల్ చేసి ఇస్తుంది అనమాట, డిఫాల్ట్ బ్రౌజర్. దాన్ని ఓపెన్ చేసుకోండి, అది ఏదైనా పర్లేదు. అది ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి జీమెయిల్ ఐడి క్రియేట్ చేయడానికి క్రియేట్ జీమెయిల్ అకౌంట్ అది క్లిక్ చేయండి. దీంట్లో ఫస్ట్ ఈ రిజల్ట్ వస్తుంది, దీన్ని ఇగ్నోర్ చేయండి. ఇది అవసరం లేదు మనకి, అది గూగుల్ వర్క్ స్పేస్ది. కిందకి వచ్చి క్రియేట్ ఏ జీమెయిల్ అకౌంట్ దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి, కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే దీంట్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. టు సెటప్ యువర్ అకౌంట్ ఫాలో ద స్టెప్స్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని కొట్టాను. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి అకౌంట్. మనకు ఆల్రెడీ ఉంటే ఇది లాగిన్ అవ్వడానికి స్క్రీన్. క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. ఇది 3 క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. పర్సనల్ యూస్కా, మీ పిల్లలకా, చిన్నపిల్లలకి మైనర్స్కి క్రియేట్ చేస్తున్నారా, లేదంటే మీరు వర్క్కి ఆఫీస్కి సంబంధించి క్రియేట్ చేస్తున్నారా? మీరు పర్సనల్ యూస్కి క్రియేట్ చేస్తున్నారు, మీరు సొంతగా యూట్యూబ్ లాంచ్ చేసుకోవడానికి. పర్సనల్ యూస్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ నేమ్, ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి. ఈ లాస్ట్ నేమ్ ఆప్షనల్, ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇక్కడికి వచ్చి నెక్స్ట్ క్లిక్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అనమాట అండ్ జెండర్. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. జెండర్, మీ జెండర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీ యూజర్ నేమ్ అడుగుతుంది. ఇది సెలెక్ట్ చేసుకోవడంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు యూట్యూబ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రొఫెషనల్గా క్రియేట్ చేసుకుంటే కనుక దానికి ఒక సిస్టమేటిక్గా క్రియేట్ చేసుకోండి. లేదు జస్ట్ యూట్యూబ్ కోసం కాదు, జస్ట్ దేనికో సరదా కోసం అంటే మీరు ఎలాగైనా పర్లేదు. మీరు ఏ పేరుతో అయితే క్రియేట్ చేస్తున్నారో, మీ నేమ్ ఏదైతే ఇచ్చారో దాంతో క్రియేట్ చేస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరుతో క్రియేట్ చేసుకుంటున్నాను. సురేష్ కే లియో ఉంటుంది ఆల్రెడీ. అది దిస్ నేమ్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ అని వస్తుంది. ఒకవేళ మీరు టైప్ చేసిన పేరు కనుక అక్కడ ఆల్రెడీ ఎవరైనా వేరే వాళ్ళు తీసేసుకుంటే అది రాదనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను చూడండి. 2025 క్రియేట్ చేశాను కదా, 2025. నెక్స్ట్, అది ఎవరో తీసుకోలేదు. ఇక్కడ మీరు పాస్వర్డ్ ఏదైనా స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇది మీరు గుర్తుంచుకోండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వెంటనే ఇది క్రియేట్ చేసిన తర్వాత సెక్యూరిటీ స్టెప్ ఒకటి ఉంటుంది, ఇమీడియట్గా చేయాల్సిన పని. అది చాలామంది చేయరు, అది కూడా చెప్తాను. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. రికవరీ ఈమెయిల్ అడ్రస్, ఇది మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేస్తుంటే కనుక మీ జీమెయిల్ ఐడి ఇక్కడ ఏమీ ఇవ్వడానికి కుదరదు, మీరు సొంతది. ఇక్కడ ఏ ఈమెయిల్ అడ్రస్ అయినా కూడా ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ రేపు మీకు లాగిన్ అవ్వలేకపోయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చి హ్యాక్ అయినా కూడా రికవర్ చేసుకోవడానికి అన్నిటికీ ఈ రికవరీ మెయిల్ పనికి వస్తుంది. ఇప్పుడు ఇది మీరు క్రియేట్ చేస్తున్న ఈమెయిల్ ఐడి అయితే కాదనమాట, ఇది వేరే ఈమెయిల్ ఐడి ఇస్తే సేఫ్టీ కోసం అనమాట, రికవరీ. ఇప్పుడు మీది ఏది లేకపోతే మీ ఫ్రెండ్స్ది కూడా ఇవ్వచ్చు ఇక్కడ, జస్ట్ సేఫ్టీ పర్పస్. లేదంటే మీరే రెండో జీమెయిల్ అకౌంట్ ఐడి క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇచ్చుకోవచ్చు, మీరు సొంతదే ఇచ్చుకోవచ్చు. స్కిప్ కూడా చేయొచ్చు మీకు ఈ స్టెప్ అవసరం లేకపోతే, ఉన్నవాళ్ళు చేసుకోండి. లేదంటే ఇక్కడ స్కిప్ కొట్టేయండి అనమాట. నేను స్కిప్ కొట్టేస్తాను, తర్వాత చూపిస్తాను అదంతా. స్కిప్ నొక్కుతున్నాను. రికవరీ ఈమెయిల్ యాడ్ చేయను. రివ్యూ యువర్ అకౌంట్, ఇది చూడండి. నెక్స్ట్ ప్రైవసీ టర్మ్స్ ఇస్తుంది అనమాట. దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం చూసిన తర్వాత చదివితే చదవండి, లేకపోతే లేదు. మోర్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా వస్తుంది, ఏం లేదు.
ఇక్కడ సేవ్ మై యూట్యూబ్ హిస్టరీ ఇన్ మై గూగుల్ అకౌంట్. మీరు యూట్యూబ్లో ఏమేం చేస్తారో ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తున్నటువంటి గూగుల్ అకౌంట్లో సేవ్ అవుతుంది. అవసరం లేకపోతే ఇక్కడ డోంట్ సేవ్ అని క్లిక్ చేయండి, లేదంటే సేవ్ మై యూట్యూబ్ హిస్టరీ ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇది క్లిక్ చేస్తే మీ ఇష్టం, లేకపోతే లేదు. రిమైండర్స్, ఈ సెట్టింగ్స్ గురించి అప్పుడప్పుడు మిమ్మల్ని రిమైండ్ చేస్తూ ఉంటుంది అనమాట. మీరు ఈ చేంజెస్ చేశారు, దాన్ని మళ్ళీ కావాలంటే ఇలా మార్చండి అని చెప్పి వస్తుంది. అదేం అక్కర్లేదంటే ఇక్కడ టిక్ చేయొద్దు, ఐ అగ్రీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది క్రోమ్ కాబట్టి ఇది జనరల్గా పాస్వర్డ్ కోసం అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ సేవ్ చేయను అని. సేవ్ చేస్తే చేయండి, లేదంటే తర్వాత చూపిస్తాను అది ఎలా చేయాలో మీకు. ఓకే, ఇదిగో ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి జీమెయిల్ ఐడితో లాగిన్ అయిపోయింది. ఇక్కడ పైన చూడండి మనం క్రియేట్ చేసింది suresh.k.leo2025. సో మేక్ ష్యూర్ యూ క్యాన్ ఆల్వేస్ సైన్ ఇన్. ఏ రికవరీ ఫోన్ విల్ హెల్ప్ ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ పాస్వర్డ్. ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే రికవరీ ఫోన్ యాడ్ చేయాలన్నమాట. దీంట్లో ఏంటంటే ప్రస్తుతం దీంట్లో లాగిన్ అయిందనమాట, ఫోన్లో ఇంకా రాలేదు. జస్ట్ క్రోమ్లో వరకు మీరు ఏ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ బ్రౌజర్లో వరకే వచ్చింది ఇది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న గూగుల్ జీమెయిల్ అకౌంట్ని ఫోన్కి యాడ్ చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్స్, ఇక్కడ యాడ్ అకౌంట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి గూగుల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ అడుగుతుంది గూగుల్ అకౌంట్ లాగిన్ చేయమని. suresh.k.leo2025 ఇచ్చాను కదా. gmail@gmail.com అని టైప్ చేయక్కర్లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ గూగుల్ డొమైన్లోనే ఉన్నారు కాబట్టి. ఇక్కడ పాస్వర్డ్, ఇదిగోండి చూసారా, యాడ్ ఫోన్ నెంబర్ అని ఆల్రెడీ రిమైండ్ చేసేస్తుంది ఇది. మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే రికవరీ మెయిల్ యాడ్ చేసుకోవాలి అండ్ ఈ ఫోన్ నెంబర్ కూడా, రికవరీ ఫోన్ నెంబర్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఎస్ ఐ మీన్ కొట్టండి, ఐ అగ్రీ కొట్టండి. టర్న్ ఆన్ బ్యాకప్ నొక్కితే మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ అండ్ మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ అన్నీ సేవ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తుంది. ప్రస్తుతానికి నేను డోంట్ టర్న్ అని కొడతాను. ఇది చూడండి, యు ఆర్ సైన్డ్ ఇన్, బట్ ఇక్కడ వస్తున్నాయి అన్నమాట ఇవన్నీ. ఇక్కడ యాడ్ ఆర్ కన్ఫర్మ్ రికవరీ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ ఇది ఉందో చూసారా, ఇది క్లిక్ చేసుకోవాలి. మనం క్లిక్ చేసుకొని రికవరీ ఫోన్ నెంబర్ యాడ్ చేయండి అంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబరు యాడ్ చేయండి. మీరు ఎన్ని ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసినా అన్నిటికీ ఒకే నెంబర్ ఇవ్వచ్చు అనమాట. సో మీరు ఆ నెంబర్ ఇక్కడ యాడ్ చేస్తే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ రికవరీ ఈమెయిల్ కూడా ఇవ్వండి అని అడుగుతుంది. ఇక్కడ ఏమన్నా ఇస్తే ఇవ్వండి, లేదంటే మనం రికవరీ ఈమెయిల్ లేదు, మీరు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు కదా ఇది. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఫోన్ నెంబర్ వరకు ఇచ్చి సేవ్ కొట్టండి. ఇది టిక్ అయిపోయింది. ఇది హోమ్ అడ్రస్, మీ ఇంటి అడ్రస్ కావాలంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి అదేం అక్కర్లేదు. వెనక్కి వెళ్ళి డన్ నొక్కండి. ఇప్పుడు ఈ అకౌంట్ మన మొబైల్కి యాడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా కూడా మీకు ఆ యాప్ దీన్ని తీసుకొని, ఈ గూగుల్ అకౌంట్ని తీసుకొని ఓపెన్ అవుతూ ఉంటారు. ఈ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ క్రియేట్ చేసుకోరు. తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజులు బాగా హార్డ్ వర్క్ చేస్తారు, చేసిన తర్వాత ఒక మంచిగా ఈమెయిల్ ఐడిలో అన్నిటికీ ఈమెయిల్ ఐడి ఇస్తారు, యూట్యూబ్కి కూడా లింక్ అయి ఉంటుంది. సడన్గా హ్యాక్ చేసేస్తే మీరు కష్టపడ్డదంతా పోతుంది. సో మీరు వెంటనే చేయాల్సింది ఏంటంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ని ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళాక ఇక్కడ క్లిక్ చేసి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, డోంట్ గెట్ లాక్డ్ అవుట్ ఆఫ్ యువర్ గూగుల్ అకౌంట్. ఈ సెకండ్ రికవరీ ఆప్షన్ కూడా ఇవ్వమని చెప్పి అది అడుగుతుంది అనమాట. దాని మీనింగ్ అది. ఫోన్ నెంబర్ ఇచ్చాం మనం, అదే ఫోన్ నెంబర్తో పాటు ఒక మెయిల్ ఐడి ఇస్తే 2 రకాలుగా మీరు సేవ్ అవుతారని చెప్పి చెప్తుంది. మీరు ఇక్కడ స్లోగా ఈ ట్యాబ్స్ ఉన్నాయి, కదులుతాయి చూడండి. ఇందాక హోమ్ ట్యాబ్లో ఉంది, అది ఒక్కొక్కటి పక్కకి పర్సనల్ ఇన్ఫో వీటిలోకి వెళ్తుంది. డేటా అండ్ ప్రైవసీ, సెక్యూరిటీ. ఇక్కడికి వచ్చిన తర్వాత కిందకి రండి, కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంది. ఇది మనం వెంటనే ఎనేబుల్ చేసుకోవాలి మెయిల్ ఐడి క్రియేట్ చేశాక. 2 స్టెప్ వెరిఫికేషన్కి వెళ్ళి ఇది అడుగుతుంది, మీ డివైస్ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు డివైస్ ఫోన్ ఎలా ఓపెన్ చేస్తారో అది ఇమ్మని అడుగుతుంది. ఇక్కడ యాడ్ ఫోన్ నెంబర్ కొట్టి
నా దగ్గర సిమ్ కార్డ్ లేదు. ఈ సిమ్ కార్డ్ వేరే ఫోన్లో వేసేసాను. అందుకని లేదంటే ఇక్కడ ఆటోమేటిక్గా మన సిమ్ కార్డ్ని ద్వారా లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఇండియా వచ్చేస్తుంది. ఇండియా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయండి నెంబర్ని. నెక్స్ట్ కొట్టండి. ఇప్పుడు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది అనమాట మొబైల్కి. ఇక్కడి నుంచి వేరే ఈ నెంబర్ మీ ఫోన్కే వస్తుంది. ఈ సిమ్ వేరే దాంట్లో ఉంది కదా, నెంబర్ ఎక్కేస్తాను. ఇప్పుడు వెరిఫై. మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి నెంబర్ ఇక్కడ యాడ్ చేయగానే 2 స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ అయిపోద్ది. ఇది చూడండి, దీని మీనింగ్ ఏంటంటే మీరు సైన్ ఇన్ అయ్యేటప్పుడు మీకు ఏమవుతుందంటే, మీరు ఏ డివైస్లో అయితే ఈ గూగుల్ అకౌంట్ ఉన్నదో దాంట్లో పైనుంచి ఒక పాపప్ వస్తుంది అనమాట, నోటిఫికేషన్ ప్యానల్ నుంచి. అది క్లిక్ చేసినా లాగిన్ అవుతుంది, లేదంటే ఫోన్ నెంబర్ ద్వారా మనం అకౌంట్లోకి లాగిన్ అవ్వచ్చు. ఈ డివైస్లో కాకుండా ఎక్కడ లాగిన్ అయినా ఇప్పుడు మనకి ఇది ప్రొటెక్షన్. ఇప్పుడు యాప్స్ ప్లే స్టోర్లోకి వెళ్ళంగానే ఇందాక లేదు చూసారా, ఏమైంది, మనకి సైన్ ఇన్ అని అడిగింది. ఇప్పుడు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఇది ఓపెన్ చేసి మీరు యూట్యూబ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ అప్డేట్ అని వస్తుంది. అప్డేట్ లేటెస్ట్గా అప్డేట్ అయిపోయింది కాబట్టి ఓపెన్ అని చూపించేస్తుంది. మీరు అంతకీ చెక్ చేసుకోవాలని అంటే యాప్స్లోకి వెళ్ళి మై యాప్స్ అండ్ గేమ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకోండి, చెక్ ఫర్ అప్డేట్స్ నొక్కండి ఒకసారి. ఈ ఫోన్లో ఉన్నవాళ్ళు, మిగిలిన బ్రాండ్ ఫోన్స్లో ఉన్నవాళ్ళు మీకు ఐడియా ఉంటుంది ఎలా చేయాలో. సో అది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ అప్డేట్ అయిపోయింది. ఈ యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇదిగోండి యూ అని వచ్చేసింది. ఇందాక ఏమీ లేదు చూసారా, ఇప్పుడు మనం క్రియేట్ చేసాము దాంతో లాగిన్ అయింది. ఇక్కడ చూడండి, ఇది మన జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాము. ఇక్కడ ఆ పేరు ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు ఇదే చూపిస్తుంది చూసారా, క్రియేట్ ఛానల్ అని వచ్చింది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇది మీకు ఫొటోస్ ఏమన్నా ఉంటే మీరు ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. గ్యాలరీలో ఏమీ ఫొటోస్ లేవు, సో కుదరట్లేదు. నేను ఈ కెమెరా మీద క్లిక్ చేసి ఒక ఫోటో తీస్తాను. వెనకాల బ్యాక్గ్రౌండ్నే ఫోటో తీసి పెడతాను. అదిగో ఫోటో తీశాను. ఇది మీ ఫేస్ని ఇలా జూమ్ చేసుకోవచ్చు. మీకు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో అలాగా ఈ పిక్ని ఇక్కడ పెట్టి సేవ్ యాస్ ప్రొఫైల్ పిక్, అది అప్లోడ్ అయిపోద్ది అక్కడ. సురేష్ కుమార్ ఇది హ్యాండిల్. ఇది మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఇక్కడ మీ ఛానల్ నేమ్ అనుకోండి. మీరు ఇక్కడ చూసుకోండి, చూస్ యువర్ యూనిక్ హ్యాండిల్ బై యాడింగ్ లెటర్స్ అండ్ నెంబర్స్. ఎలాగైనా మీకు నచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ వస్తేనే మీకు అది యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే వేరేది క్రియేట్ చేసుకోండి. చేసి ఇక్కడ సేవ్ కొట్టండి. ఇప్పుడు ఇది మీ ఛానల్ నేమ్ అనమాట. మీ పేరు వేరే చోట కనపడుతూ ఉంటుంది యూట్యూబ్లో. అది మీరు ఎలా కావాలంటే అలా దీన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇదంతా క్రియేట్ అయిపోయింది కదా, ఇది మీ ఛానల్ నేమ్. క్రియేట్ ఛానల్ నొక్కండి. అంతేనండి, ఛానల్ క్రియేటెడ్ పాపప్ వచ్చింది చూసారా. ఇక్కడ మీ ఛానల్ క్రియేట్ అయిపోయింది. ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ప్లస్ నొక్కి ఎలా కొట్టండి. మీ కెమెరాకి యాక్సెస్ అడుగుతుంది. వీడియో కావాలంటే వీడియో, షార్ట్ కావాలంటే షార్ట్, మీకు ఏది కావాలంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న షార్ట్ తీస్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్ కొత్త అప్డేట్ ఇచ్చిందండి. ఒకప్పుడు 15 నుంచి 60 సెకండ్స్ వరకే ఉండేది టైము మనకి. ఇప్పుడు 3 మినిట్స్ దాకా ఇచ్చింది అనమాట యూట్యూబ్ షార్ట్ క్రియేట్ చేయడానికి. మీరు వర్టికల్ వీడియో ఏదైనా కానీ ఈ యాంగిల్లో ఫోన్లో తీసి 3 నిమిషాల దాకా తీసినా కూడా అది షార్ట్ కింద కన్సిడర్ చేస్తుంది. మీరు ఒక్క 1 మినిట్ తీసినా కూడా వీడియో మీరు ఇలా అడ్డంగా తిప్పారంటే కనుక అది లాంగ్ వీడియో ఫార్మాట్ కింద వెళ్ళిపోద్ది అనమాట. అలాగా మీరు ఇక్కడ చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను దీన్ని. ఆపిన తర్వాత ఇక్కడ టిక్, అదిగో నేను చేసిన వీడియో ఇక్కడ వచ్చిందనమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ కొట్టి అదిగో యూట్యూబ్లోకి ప్లస్ నొక్కి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ క్యాప్షన్ షార్ట్ వీడియో అయిపోయింది. నెక్స్ట్ విజిబిలిటీకి వచ్చి పబ్లిక్ అంటేనేమో అందరికీ వెంటనే కనపడిపోతుంది. అన్లిస్టెడ్ అంటేనేమో మీరు ఈ వీడియో క్రియేట్ చేసిన తర్వాత ఆ లింక్ ఎవరికి షేర్ చేస్తే వాళ్ళకే ఓపెన్ అవుతుంది. ప్రైవేట్ అని పెడితే మీరు ఎవరికైతే
చూస్ చేస్తున్నారో వాళ్ళే చూస్తారనమాట. ఇంకెవరూ చూడడానికి వీల్లేదు. ఈ లింక్ ఏంటంటే మీరు ఆ లింక్ ఎవరికైనా ఫార్వర్డ్ చేశారనుకోండి, ఆ లింక్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఓపెన్ అయిపోతుంది. అందరికీ ఒకరికి షేర్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటే అలాగ వెళ్ళిపోయి అది ఎవరికైనా ఓపెన్ అవుతుంది. కానీ ప్రైవేట్లో మాత్రం ఆ లింక్ మీరు ఎవరికైతే యాక్సెప్ట్ చేస్తారో ఆ యూట్యూబ్ అకౌంట్లో నుంచే మీ వీడియోస్ చూడడానికి వీలవుతుంది అనమాట. షెడ్యూల్ అని నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇదేంటంటే మీరు ఇప్పుడంతా క్రియేట్ చేసుకున్నారు వీడియో, కాకపోతే మీరు బాగా లేట్ అయిపోయింది, ఎర్లీ మార్నింగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ డే, అప్పుడు రేపటికి టైం పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం ఎంత అయింది, 12 గంటలు, అలా దగ్గర 12 గంటల 8 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని 10th జనవరికి అంటే రేపటికి అనమాట, 10th జనవరి పొద్దున్న 10 గంటలు 10 AM 10 AMకి ఓకే షెడ్యూల్ చేసిన తర్వాత రిలేటెడ్ వీడియో ఉంటే మీరు కనుక యూట్యూబ్లో ఉంటే ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియోని లింక్ చేయొచ్చు అనమాట, రిలేటెడ్ వీడియో. ఇది ఒక చిన్న బిట్ అనమాట. ఇప్పుడు ఈ రూమ్ అంతా చూపిస్తే కనుక అది పెద్ద బిట్, దీనికి ఎక్స్టెన్షన్ అది. సో ఈ వీడియోకి ఆ వీడియో లింక్ చేయాలంటే ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే అప్లోడ్ షార్ట్ అని కొడదాం. ఇప్పుడు అప్లోడ్ అవుతుంది, కాకపోతే అప్లోడ్ అయిపోయింది. అది ఎక్కడ ఉంటుంది, నా అకౌంట్లో ఇంకా అప్లోడ్ అవుతున్నట్టు చూపిస్తుంది. అండి నా అకౌంట్ ఇక్కడ ఐకాన్ క్లిక్ చేస్తే యువర్ వీడియోస్ ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇదిగోండి వీడియోస్, షార్ట్స్, లైవ్. వీడియోస్లో లేదు, ఎందుకంటే 7 సెకండ్సే ఉన్నది కదా, 8 సెకండ్స్ ఉన్నది. సో అందుకని అది వర్టికల్గా కూడా తీసాం కాబట్టి షార్ట్స్లోకి వెళ్ళిపోయింది అనమాట, షార్ట్స్ ఫార్మాట్లోకి. ఇక్కడ ఈ టైం సింబల్ చూపిస్తుంది చూసారా, చిన్న క్లాక్ లాగా, అంటే ఏంటంటే షెడ్యూల్ చేసాము. ఇప్పుడు అందరికీ కనబడట్లేదు అనమాట ఆ వీడియో, అది మనకి తర్వాతకి అప్లోడ్ అవ్వడానికి రెడీగా ఉన్నది ఛానల్లో. ఓకే ఫ్రెండ్స్, ఇది జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని యూట్యూబ్లోకి వీడియోస్ అప్లోడ్ చేసే పద్ధతి. ఇంతవరకు జస్ట్ బేసిక్గా మీకు వీడియో అప్లోడ్ ఎలా చేయాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, ఎలా అప్లోడ్ చేయాలి, అది బేసిక్స్ చూపించాను. నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే యూట్యూబ్లో సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి మొత్తం డీటెయిల్డ్గా చూపిస్తాను అనమాట. యూట్యూబ్లో ఏ సెట్టింగ్స్ ఎలా మార్చుకుంటే మన ఛానల్ గ్రో అవడానికి ఉపయోగపడుతుందో మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.